అందరికీ నమస్కారం. టీచర్ టెక్స్కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద చేయవలసిన పనులేంటి, అదేవిధంగా చేయకూడని పనులేంటి ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు రాగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ తన యొక్క హ్యాండ్ బుక్లో లేటెస్ట్ ఎడిషన్లో అందించిన విధంగా మీరు మొత్తం పోలింగ్ మెటీరియల్ని సేకరించినట్లయితే నిర్ధారించుకోవాలి. మీకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు, మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన నెంబర్ వేసి దాంట్లో మీకు స్టేషనరీకి సంబంధించి కానీ, అదేవిధంగా స్టాంప్స్ కానీ, సీల్స్ కానీ, ఇంకా చాలా రకాలైన కొన్ని పేపర్స్ కానీ, జిరాక్స్ పేపర్స్ కానీ, మీ యొక్క ఇండెలిబుల్ ఇంక్ కానీ అక్కడ రకరకాలుగా ఉంటాయి. మీరైతే చెక్ లిస్ట్లో చూసుకుంటూ జాగ్రత్తగా అన్నీ వచ్చాయో లేదో అయితే జాగ్రత్తగా అన్నీ అయితే టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ మరియు వీవీప్యాట్ని సేకరించుకోవాలి. ఆ యొక్క ప్రతి ఒక్క బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ వెనకాల ఉన్న ఆ మెటాలిక్ ప్లేట్ పైన బార్ కోడ్తో వాటి ట్యాగ్లపై రాసిన ఐడీలను అయితే మీరు సరిపోల్చుకొని ఒక బుక్లో రాసుకుంటే అయితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిందని వాటిని మీరు ఒకసారి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ యూనిట్ అయితే ఒకసారి ఆన్ చేసి బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిందని మనకు అక్కడ డిస్ప్లేలో కనిపించినాక మళ్ళీ వెంటనే ఆఫ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటరీలో ఒకవేళ ఏమన్నా తక్కువ ఉంటే మీకు అక్కడ ఏమన్నా మార్చి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కంట్రోల్ యూనిట్ని అలాగే ఆఫ్ చేయకుండా ఉంచుకున్నట్లయితే మీకు బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. పోలింగ్ స్టేషన్ వెళ్ళే వరకు మీకైతే నెక్స్ట్ పోలింగ్ రోజు అయితే ప్రాబ్లం ఎదురవుతుంది. నెక్స్ట్ ప్రతి బ్యాలెట్ యూనిట్లో తగిన బ్యాలెట్ పేపర్ సక్రమంగా అమర్చబడిందని, అదేవిధంగా ఆ బ్యాలెట్ పేపర్ స్క్రీన్ కింద సమలేఖనం చేయబడిందని మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో మనకి ప్రతి బటన్ ఎదురుగా ఆ యొక్క బ్యాలెట్ పేపర్ అయితే అమరుస్తారు. అది కరెక్ట్గా అమర్చబడిందా లేదా అని ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం మీకు కరెక్ట్గానే ఉంటుంది అన్నీ. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ వీవీప్యాట్ వెనుక భాగంలో ఉన్న ఈ హారిజాంటల్ లాక్ పొజిషన్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది మ్యాక్ పోల్ వరకు కూడా మీరు అసలు ఆన్ చేసి అయితే చూడొద్దు. మ్యాక్ పోల్ వరకు ఈ యొక్క వీవీప్యాట్ కానీ ఇంకా ఏది కానీ మనం అక్కడ అసలు ఆన్ చేయడానికి లేదు. కంట్రోల్ యూనిట్ ఒకటి మాత్రం ఒకసారి ఆన్ చేసి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ ఫామ్స్ మరియు ఎన్వలప్స్ అందుకున్నారని కూడా ఇక్కడ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు బ్యాగ్లో చెప్పినట్టు అన్ని రకాల ఫామ్స్ అయితే ఉంటాయి. చెక్ లిస్ట్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మీకైతే అన్ని ఫామ్స్ ఉంటాయి. టెండర్ బ్యాలెట్ పేపర్స్ కానీ, అదేవిధంగా అటువంటి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ డిస్పాచ్ సెంటర్ నుంచి కేటాయించిన పోలింగ్ స్టేషన్కి తరలించే ముందు పోలింగ్ ప్రక్రియలతో ఈవీఎం పనితీరుకు సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం అక్కడే ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవాలి. అక్కడ సెక్టోరల్ ఆఫీసర్ తోటి కానీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మీ యొక్క మిత్రుల్ని కానీ అడిగి అక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే మనం క్లియర్ చేసుకొని ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మనం అక్కడనే రిటర్నింగ్ అధికారికి అయితే తెలియజేస్తే మనకి కావాల్సిన మిషన్ని సమకూర్చడం కానీ ఇంకేమైనా ఉంటే మీకు సమకూర్చడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద మనం చేయకూడని పనులు ఏంటంటే మనం చూసుకుంటే నెక్స్ట్ ఈవీఎంస్ కానీ ఇక వీవీప్యాట్ మిషన్ అన్నీ తీసుకున్న తర్వాత అనధికార ప్రదేశానికి ఎక్కడ కూడా అసలు తీసుకెళ్ళవద్దు. ఎందుకంటే బయటకు కానీ ఒకవేళ ఆ యొక్క గేట్ దాటి మనకు హోటల్ దగ్గరికి కానీ మీ యొక్క ఇంటి వద్దకు కానీ ఇక్కడ తీసుకెళ్ళడానికి అయితే అసలు కుదరదు. నెక్స్ట్ పోలింగ్ బూత్కు వెళ్ళడానికి రిటర్నింగ్ అధికారి అందించిన వాహనం కాకుండా వేరే వెహికల్ని అయితే అసలు ఉపయోగించరాదు. మనకి అక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ వరకు, అదేవిధంగా నెక్స్ట్ పోలింగ్ తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చే వరకు కూడా మనం వీవీప్యాట్లు, ఈ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ మన చేతిలో ఉన్నప్పుడు అసలు ఏ సొంత వెహికల్ కూడా అసలు ఉపయోగించరాదు. నెక్స్ట్ ఎన్నికల సామాగ్రి స్వీకరించిన తర్వాత మీరు నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా మరే ఇతర ప్రదేశంలో ఉండరాదు. అంటే ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటరు ఆ యొక్క ఏరియాలనే మీరు ఉండాలి. అండ్ నెక్స్ట్ వీవీప్యాట్ ఆన్ ఆఫ్ చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది బ్యాటరీని అలాగే పేపర్ రోల్ని పోల్ చేసే సమయంలో సమస్యలు అయితే కలిగిస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకు వీవీప్యాట్ అస్సలు అయితే హారిజాంటల్ మోడ్ నుంచి వర్టికల్ మోడ్లోకి ఎట్టి పరిస్థితుల్లో తేవద్దు. ఇది మ్యాక్ పోల్ ముందు మాత్రమే మనం కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డిస్పాచ్ సెంటర్ నుంచి వెళ్ళే సమయంలో ఈ యొక్క ఈవీఎం మిషన్లు ఏది కూడా మనం కనెక్ట్ అయితే చేయవద్దు.
అండ్ నెక్స్ట్ వాటి వెనకాల ఉన్న ముద్రలు కూడా, అంటే ఏమన్నా సీల్స్ కానీ ఏమన్నా పేపర్స్ కానీ ట్యాగ్స్ కానీ అంటించే అటువంటివి అయితే అసలు తొలగించడానికైతే వీల్లేదు. నెక్స్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళే సమయంలో మరియు మ్యాక్ పోల్ ముందు వీవీప్యాట్ని అయితే పరీక్షించడం. అంటే మనం ఒకవేళ వీవీప్యాట్ని పరీక్షించాలనుకుంటే పోలింగ్ కేంద్రంలో మ్యాక్ పోల్ అప్పుడు మాత్రమే పరీక్షించడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అసలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ మనం వెహికల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మిషన్స్ని ఆన్ చేసి అసలు ఓపెన్ ఇది కూడా చేయొద్దు. ఓకే, ఇటువంటి జాగ్రత్తలు పాటించి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రం వరకు మనమైతే సేఫ్గా వెళ్తే సరిపోతుంది. ఓకే, మరిన్ని ట్రైనింగ్కి సంబంధించిన వీడియోలు అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. చూసి వీడియోని లైక్ చేసి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.